ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సామాన్యులకు అసాధ్యమైన వేదజ్ఞానాన్ని పంచుతూ వారి సందేహాలను తమ ప్రత్యేక శైలిలో నివృత్తి చేస్తున్న శ్రీ వెంకట చాగంటి గురువర్యులకు, అలాగే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ యాజమాన్యం ఆచార్యులకు, అలాగే అధ్యాపక బృందానికి మరియు ఇప్పటి వరకు ఈ భూమిపైన ధర్మబోధ చేస్తున్న ప్రతి ఒక్క గురువులకు పాదాభివందనం చేస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గురువర్య, నా పేరు రవితేజ దొమ్మేటి. నా వయసు 33 సంవత్సరాలు. నేను గౌరవ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సత్యాన్వేషణ చేస్తున్న నాలాంటి ఎంతోమందికి తమ వీడియోల ద్వారా తమదైన ప్రత్యేక శైలిలో సందేహాలను నివృత్తి చేస్తున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే నా యొక్క ధార్మిక మరియు శాస్త్రీయ బద్ధమైన సందేహాలను కూడా తమరు నివృత్తి చేస్తారని భావిస్తూ, నాకు ఉన్న అనేకమైన సందేహాల్లో కొన్ని ప్రశ్నలు తమ ముందు ఉంచుతున్నాను. అసలు కర్మకి పాపానికి మధ్య భేదం ఏమిటి? వాటి యొక్క స్వభావాలు మరియు పర్యవసానాలు ఎలా ఉంటాయని వేదం చెప్తుంది. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రవితేజ ఈయన అడ్వకేట్. వీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, కర్మకి పాపానికి డిఫరెన్స్ ఏంటి? ఇది మొట్టమొదటి ప్రశ్న ఇది. సో వేదపరంగా వేదం ఏం చెప్తుంది అని, వేదం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఓం ఏన కర్మాణ్యపసో మనీషినో యజ్ఞే కృణ్వంతి వితథేషు ధీరాః యథా పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇది యజుర్వేదం 34వ అధ్యాయం 3వ మంత్రం, 2వ మంత్రం, ఇది 2వ మంత్రం ఇది. సో దీనిలో మనకి కర్మ గురించి చెప్తున్నాడు అన్నమాట. ఈ కర్మ ఎవరు చేస్తారు? కర్మాణ్యపసో అపసః మనీషినో యజ్ఞే కృణ్వంతి విదథేషు ధీరాః యద పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. సో స్పష్టంగా ఈ మంత్రం ఏం చెప్తుందంటే, మనసు అన్నది కర్మ చేస్తుంది. సో మనసుతో చేసేదే కర్మ. మనసుతో మీరు ఏది అనుకొని మీరు చేతులతో, కాళ్ళతో, ముక్కుతో, నోటితో, చెవులతో, కంటితో చేస్తారో, మనసుతో కూడా చేస్తారో, అవన్నీ కూడా కర్మలే. సో ఇవి కర్మ యొక్క లక్షణం అన్నమాట. అందుకనే రకరకాలు చెప్పుకుంటూ వచ్చాడు మంత్రంలో. అయితే ఇంకా చెప్పాడు దాని గురించి. ఇంకొకటి కూడా, ఇంకో మంత్రం కూడా చూసేస్తే మనకప్పుడు బ్రహ్మాండంగా అర్థమైపోతుంది. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ మంత్రంకి వెళ్దాం మనం. ఓం యత్ ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ యజ్జ్యోతిరంతరమృతం ప్రజాసు యస్మాన్ృతే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. ఈ మంత్రంలో కూడా మనకి మనసుతో చేసే ఏవైనా కర్మ క్రియతే అన్నది. తన్మే మనః శివ సంకల్పమస్తు యస్మానృతే కించన. సో ఏదైతే మనం వేదం చెప్తుందో ఆ వేదాలన్నింటినీ పాటిస్తూ మనం కరెక్ట్గా చేస్తే కనుక అవి పాపాచరణ కాకుండా ఉంటాయన్నమాట. సో ఇందులోనే మనకి ప్రజ్ఞానముతో, జ్ఞానంతో చేసేది ఒకటి, ప్రజ్ఞానంతో చేసేది ఒకటి. జ్ఞానంతో చేసేది, ఇప్పుడు ఒక విషయం ఉందనుకోండి, లైక్ మీకు ఒక వస్తువు వేడిగా ఉంది, ముట్టుకుంటే కాలుతుంది, వెంటనే మీకు తెలిసింది ఆ విషయం, అది జ్ఞానం వస్తుంది అప్పుడు మీకు. అరే ఇది ముట్టుకుంటే కాలుతుంది అని. సో అప్పుడు చెయ్యి మండుతుంది అని. సో అప్పుడు నుంచి మనం ఆ జ్ఞానంతో చేస్తాం. కానీ ప్రజ్ఞానంతో చేయటం అంటే విశిష్టమైన జ్ఞానం అన్నమాట. ప్రకృష్టమైన జ్ఞానంతో చేయటం అన్నది చాలా మంచిది. అది కాకుండా ప్రకృష్టమైన జ్ఞానం వేదంలో.
సో వేదం కాకుండా ఏది చేసినా సరే వేద విరుద్ధం అవుతుంది. అప్పుడు అది పాపాచరణ కిందనే వస్తుందన్నమాట. సో అందుకని వేద విరుద్ధంగా ఏది చేయకూడదు. మరి వేద విరుద్ధంగా చేయకూడదంటే వేదంలో ఏముందో తెలవాలి కదా! సో వేదంలో ధర్మం గురించి విపరీతంగా చెప్పారు. వేదానికి విరుద్ధంగా ఉన్నవన్నీ అధర్మాలు. సో ధర్మం కాకుండా అధర్మపరంగా చేస్తే కనుక వేద విరుద్ధం అవుతుంది కాబట్టి అవన్నీ పాపాల కిందే లెక్కొస్తాయి. ఏది ఏమైనా సరే అది పాపమే అవుతుంది. సో మరి కొంతమందికి పాపం తెలీదు కదండీ! ఇది పాపం వాళ్ళకి ఇది చేస్తే తప్పని తెలీదు కదండీ! అప్పుడు ఎలా? అందుకనే వేదజ్ఞులైన వాళ్ళు వేద విధులు అందరికీ ప్రచారం చేసి వేదం గురించి చెప్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలోనే నేను చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే మనము ఏది పాపము, ఏది పాపం కాదో స్పష్టంగా చెప్పడానికి వేదం ఉంది అని చెప్తున్నాను. సో వేదంలో మీకు అన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాల్లో ఇప్పుడు 2 మంత్రాలు చూపించాను మీకు. ఆ 2 మంత్రాలు చక్కగా విపులంగా ఆలోచిస్తే మీకు మనసుతో ఏమి చేయాలో తెలుస్తుంది. సో వేదమే విధిస్తోంది. మనసుతో ఇవి చేయాలి అని. సో అవి కాకుండా వేద విరుద్ధమైనవి చేశారనుకోండి మనసుతో, ఆటోమేటిక్‌గా అవి పాపాచరణ కిందొస్తాయి అని అర్థం అనమాట. సో ఇది విజ్ఞులందరూ తెలుసుకోవాల్సిన విషయము. అందరం గూడా పాటించాల్సిన విషయం అనమాట. సో ఇది రవితేజ గారి మొదటి ప్రశ్నకు సమాధానం. పాపము అంటే పతనమయ్యేది అని. పతనము అంటే కిందకు పడేది. ఇప్పుడు మేఘాలున్నాయనుకోండి, అది ఒకానొక మంత్రంలో అవి పాపం కింద వర్ణిస్తూ, అవి ఎప్పుడైతే ఇంద్రుడు దాని మీద ప్రయోగిస్తాడో విద్యుత్తుని ఆటోమేటిక్‌గా అది పడిపోతుంది. అది పడిపోవడం పతనం అవ్వటం, పాపం అవ్వటం. పాపాచరణ చేసింది కాబట్టి పతనమయింది అని చెప్తారనమాట. అది ఉపమాలంకారంలాగా చెప్తారు. సో ఏదన్నా సరే కూడగట్టుకుంటూ పోతే కర్మలతో పాపము కూడగట్టుకుంటూ పోతే ఇంద్రుడి యొక్క విద్యుద్ఘాతానికి ఎప్పుడోకప్పుడు పతనం అవ్వాల్సిందే. పతనం అవ్వటము అంటే తన స్థితిని కోల్పోవటం అనమాట. అంటే మానవుడు మానవ స్థితి నుంచి కోల్పోయి జంతుజాలాల కింద మారటం అనమాట. మారి నికృష్టమైన బతుకు బతుకుతూ ఉంటాడనమాట. సో ఇవన్నీ కూడా పాపాచరణ ఫలితాలు అని చెప్పబడతాయి. సో మనం ఉత్కృష్టమైన జన్మ కావాలి అనుకున్నప్పుడు అది మానవ జన్మ. మానవ జన్మలో కూడా కొంతమందికి పాపం అంగవైకల్యం రావటము, ఆ తర్వాత మానసికంగా సరిగ్గా లేకపోవటము, లేకపోతే సరి అయిన దుస్తులు వేసుకోలేకపోవటము, సరియైన భోజనం దొరకకపోవటము, సరైన గృహ వస్త్రాదులు దొరకపోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, ఇవన్నీ కూడా ఆ లెక్కల్లో తీసుకుంటూ పరమాత్ముడు మనిషికి ఏ విధమైన పాపాచరణలు చేశాడో అటువంటి కర్మలకి బాధ్యుడిగా వహిస్తాడనమాట. ఇప్పుడు రాముడు కూడా ఒకసారి అడవిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే తన భార్యను రావణాసుడు ఎత్తుకుపోయాడో, ఆయన అడవిలో తిరుగుతూ లక్ష్మణుడితో విలపిస్తాడు. నేను ఎన్నో జన్మల్లో ఎన్నో పాపాలు చేసుంటాను. అందుకే నాకు ఈ కర్మ పట్టింది, ఈ గతి పట్టింది. రాజ్యం కోల్పోయాను, భార్యను కోల్పోయాను అని చెప్తూ విలపిస్తాడనమాట. సో, ఇది రామాయణంలో ఉంది స్పష్టంగా. సో, అది అంటే పాపాలు చేసి ఎటువంటి కర్మలొస్తాయని చూపిస్తున్నాడు. సో, అలా అని చెప్పి ఆ కర్మలకు భయపడిపోవడం కాదు. ఆ కర్మల్ని తీసుకొని మనం ఇంకోటి చేయకుండా, తప్పు చేయకుండా ధర్మాచరణ చేసుకుంటూ పోవటమే మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడు ఉత్తమ జన్మలొస్తాయి. అందుకే రాముడికి ఇప్పటికీ ఈ రోజుకి కూడా రాముడిని మనం కొలుస్తాం అనమాట. రాముడి యొక్క గొప్పతనం అది. ఆయన పుణ్యలోకాల్లో ఎంతకాలం ఉంటాడంటే, ఇలా మనం రాముని స్మరిస్తున్నంత కాలం పుణ్యలోకాల్లో ఉంటాడు. అలానే రాముడిని మనం ఆచరిస్తున్నంత కాలం మనం కూడా పుణ్యలోకాలకెళ్తాం. అంటే ఏంటంటే, ఉత్తమ జన్మలు తీసుకుంటాము. ఉత్తమోత్తమ జన్మలు తీసుకుంటాము. మోక్షం కూడా లభించవచ్చు. కాబట్టి పాపాచరణ నుంచి దూరంగా ఉండాలంటే, వేదంలో ఉన్న వాటిని మనం ఆచరించాలి. సో, వేదం ముఖ్యంగా ఆచరింపజేసేది యజ్ఞం. ఏన పశో ఏన కర్మాణ్యపశో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదధేషు ధీరాః యదపూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇక్కడ మీకు స్పష్టంగా యజ్ఞం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యజ్ఞం చేయాలి, చేసి తీరాలి, చేయమని చెప్పాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు. అదేదో ప్రతిరోజు చేసేయాలంటే చెయ్యాలి. ప్రతిరోజు ఉదయము, సాయంకాలం చేయమని వేదం బోధిస్తుంది. వీలైనంత మటుకు చేయడం మొదలుపెడితేనే ఎప్పుడో ఒకప్పుడు పొద్దున, సాయంకాలం మీరు చేయగలుగుతారు. సో, ఇది వేదం చెప్పే ధర్మము. మనసు ఏం చేయాలి? మనసుతోనే కర్మ చేస్తామనమాట. సో, కర్మ మనసుతో చేస్తాం కాబట్టి, ఆ కర్మ పాపాచరణమైన కర్మ కాకుండా ఉండాలంటే వేదాన్ని మనము స్పష్టంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆయన రెండో ప్రశ్నకెళ్దాం. కొంత జీవాలను హింసిస్తూ అమ్ముతూ తింటున్నారు. మరియు వృత్తిధనం పేరుతో
కొంతమంది లాయర్లు నేరస్తుల వైపు నిలబడుతూ లేదా కొంతమంది న్యాయమూర్తులు నేరం చేశారని తెలిసినా కూడా చట్టాలలో ఉన్న లోపాలను చూపుతూ నేరస్తులు సమాజం మీద వదిలేస్తున్నారు. తద్వారా మరిన్ని నేరాలకు అవకాశం కల్పిస్తున్నారు. కనుక వారి యొక్క కర్మ పాప పర్యవసానాలు గురించి వేదంలో ఈయన్ని ప్రస్తావించాడు. సో ఈయన రెండో ప్రశ్నలో చాలామంది జీవజంతువుల్ని చంపేసేసి పాపం మూటగట్టుకుంటున్నారు. అలానే లాయర్లు కూడా అన్యాయకారులకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళు కూడా పాపం మూటగట్టుకుంటున్నారు. దీనికి వేదంలో ఎటువంటి వాళ్ళకి శిక్షలు పడతాయో లేకపోతే వాళ్ళు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారని అడిగారు. రవితేజ గారు, జీవజంతువుల్ని చంపడం పాపం అండి. డెఫినెట్గా వేదం దాన్ని వ్యతిరేకిస్తుంది. వేదం చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది అనమాట. సో అహింస గురించి చెప్తుంది. సో దేర్ఫోర్ హింస చేసే వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్తుంది. అధర్వము అని చెప్పి. అధర్వము అంటే ఏంటి? ధర్వము అంటే హింస. అధర్వం అంటే హింస లేకుండా యజ్ఞం చేయమని చెప్తుంది. సో హింస లేనటువంటి యజ్ఞాలు ఏవైతే చేస్తామో, అంటే ప్రతి టెక్నాలజికల్ కార్యం కూడా హింస లేకుండా ఉండాలి. ఫుడ్ కూడా భోజనం గురించి వచ్చినప్పుడు స్పష్టంగా ఎటువంటి భోజనం చేయాలో చెప్తుంది. అథర్వణ వేదం అనేక మంత్రాలు ఉన్నాయి. సో దానిలో స్పష్టంగా మనకి పండించుకుని తినేవి తినాలని చెప్పి స్పష్టత ఇచ్చింది. సో అలానే పాలు తాగమని చెప్పింది. సో ఆవుల నుంచి వచ్చే దుగ్ధం తీసుకోమని చెప్పింది. సో ఇవన్నీ చెప్పింది, కానీ ఆవుల్ని చంపమని, గేదెల్ని చంపమని, మేకల్ని చంపమని, పశువుల్ని చంపమని ఎక్కడా చెప్పలేదండి. సో దేర్ఫోర్ పశుహింస అన్నది పాపము. అటువంటి పాపాన్ని ఒడిగట్టకూడదు. మరి కొంతమంది చేస్తున్నారు, చంపుతున్నారు, తింటున్నారు. కొంతమంది ప్రవచనకర్తలు అయితే మన మాంసం తినే వాళ్ళు తినకపోతే వాళ్ళు బలంగా ఎట్లుంటారు, చేస్తారు అంటే తప్పండి. బలంగా ఉండేది వెజిటేరియన్సే బలంగా ఉంటారు. మాంసకృతులు మనకి పప్పులో ఉన్నంత మాంసకృతులు ఇంకెక్కడా లేవు. మనం తిన్నది అరిగించుకోలేక ఈ పనులు చేస్తున్నారేమో కానీ వీళ్ళు, కానీ పప్పులో మంచి బలం ఉంది. పప్పు ధాన్యాల్లో మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. అవి తినాలి, వెతికి తినాలి. మనం ఏమి తినాలో వేదంలో స్పష్టంగా ఉంది. అందుకని మనకు నవధాన్యాల గురించి విపరీతంగా చెప్తారు మన వాళ్ళు. సో నవధాన్యాల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, తప్పకుండా తినండి అవి. అలానే ఫ్రూట్స్లో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి. సో ఇలా చేతకాక ఈజీగా దొరుకుతుంది కదా అని చేపలు పట్టేయటం, మనుషుల్ని చంపేయటం, జంతువుల్ని చంపేయటం, తినేయటం చేసేస్తున్నారనమాట. ఇది మహాపాపము, పాపాచరణ ఇది. ఇప్పుడు లాయర్ల దగ్గరికి వచ్చారు. ఆ లాయర్లు కొంతమంది నేరస్తుల్ని కొమ్ము కాస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఒకటి ఉందండి. ఒక అతను అంటిల్ ప్రూవెన్ గిల్టీ హీ ఈజ్ అక్విటెడ్, అంటే అతను ఇన్నోసెంట్ అనమాట. సో అతను అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ప్రూవ్ చేసేదాకా అతనికి అవకాశం ఇవ్వాలని చెప్పి లాయర్లు వాళ్ళతో వాదిస్తారు. అది తప్పులేదు. కానీ లాయర్కి తెలిసి ఇతను తప్పు చేశాడు అని తెలిసినప్పుడు ఆ తప్పుని సమర్థించడానికి చేసే ప్రయత్నం తప్పు. సో అలా కాకుండా తప్పు చేశాడో లేదో తేలాలి కదా. సో అతను ఇచ్చిన సాక్ష్యాలన్నింటినీ తీసుకొని, నాయన నువ్వు నిర్దోషిగా వస్తావు బయటకు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ తర్వాత ఇంకో కొత్త సాక్ష్యాలు బయటకు వచ్చి అతను నేరస్తుడు కావచ్చు. అప్పటిదాకా ఆ లాయర్ది కూడా తప్పు కాదు ఎట్టి పరిస్థితిలోనూ. సో తప్పు చేసిన వాడు తప్పు చేశాడు అని ప్రూవ్ అయ్యేదాకా అతను నేరస్తుడు కాదు, లాయర్ కూడా నేరస్తుడు కాడు ఎట్టి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఈ వెసులుబాటు ఎవరిచ్చారు? మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. సో ఏదన్నా తప్పైనా పాపమైనా కాన్స్టిట్యూషన్ మీదకి వస్తుంది కానీ, కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళ మీదకి వస్తుంది కానీ, కాన్స్టిట్యూషన్ అమలుపరిచే వాళ్ళకి మీద వస్తుంది కానీ ఈ లాయర్లకు రాదండి. తప్పు. ఆ లాయరు ఇన్నోసెంట్ అనుకొని వాదిస్తున్నాడు. మొదటి నుంచి తెలుసు ఇతను హత్య చేశాడని తెలిసి అతను వాదిస్తుంటే కనుక, తెలిసి అంటే మనస్సుతో చేస్తున్నాడు కర్మ. సో దేర్ఫోర్ అతను పాపి అవుతాడు. అలా కాకుండా ఇతను ఇన్నోసెంట్ అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. నేను ఇన్నోసెంట్ అండి, నా భూమిని వాడు లాక్కున్నాడు, ఆ భూమి నాదండి అని చెప్పి పత్రాలు ప్రొడ్యూస్ చేశాడు అనుకోండి. అవునయ్యా నీదే అయి ఉంటుంది, వాదిద్దాం, కోర్టులో వేద్దాం, కేసేద్దామని తీసుకెళ్ళడంలో తప్పు లేదు. లేకపోతే ఎలా? ఒక ఇన్నోసెంట్ పర్సన్ వచ్చిన తర్వాత అతను పాపో కాదో తేలాలి కదా. తేలేదాకా అతను ఇన్నోసెంటే కాబట్టి అప్పటిదాకా ఇతను లాయర్ వాదించటం సబబే. మీరు కూడా ఆ పని చేయాలి. ఎవరొచ్చినా సరే మీరు ఇన్నోసెంట్గా ఫస్ట్ కన్సిడర్ చేయండి. మీకు అనిపించి ఇతను ఇన్నోసెంట్ కాదు అని మీకు అనిపించినప్పుడు నేను తీసుకొని కేసు అని చెప్పచ్చు. అప్పటిదాకా అతను ఇన్నోసెంట్. అప్పటిదాకా మీరు వాదించవచ్చు. అలా మీరు ముందరే చెప్పాలి అతనితో. నువ్వు గనక నేరస్తుడు అని తేలితే మటుకు నీ కేసుని వదిలేస్తాను అని స్పష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. అప్పటిదాకా వాదించి తీరాలి. అతను ఎందుకంటే ఎంతమంది ఇరికించబడ్డారు కేసుల్లో మీకు తెలియంది ఏముంది. సో మనకి నేరస్తుల్లాగా అనిపిస్తాడు, భయంకరంగా అనిపిస్తాడు మనిషి చూడడానికి, కానీ ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు.
అలానే ఇన్నోసెంట్గా ఒకడు కనిపిస్తాడు, నేరస్తుడై ఉండొచ్చు. సో ఇవి మనం తెలుసుకునేదాకా, సో అవి మీరు ముందు వెనకాల తెలుసుకొని మీకు సబబు అనిపిస్తే ఆ కేసు టేకప్ చేయొచ్చు. అది తర్వాత లేటర్ ఆన్ అతను నేరస్తుడని తేలవచ్చు గాక, అది విషయం వేరు. ఫస్ట్ మీకు అనిపించింది ఏంటి, మీ మనసుకు అనిపించింది ఏంటి, అది తీసుకోండి, దాని ప్రకారం చేయాలి, అందులో తప్పు లేదు. కానీ పాపం మటుకు లాయర్లకు అంటదండి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, అది కాన్స్టిట్యూషన్ రైట్ ఇచ్చింది ఏమని వాదించమని. కానీ తను తెలిసి ఇతను హత్య చేశాడు, లేదు ఇతను భూమిని ఆక్రమించాడు, లేదు ఇంకో పాపం చేశాడు అని తెలిసిన తర్వాత అతను వాదిస్తే అది తప్పు. సో ఇదండి సంగతి. ఇప్పుడు మీ మూడో ప్రశ్నకి వెళ్దాం. ఇక నా శాస్త్రీయమైన ప్రశ్న, కల్కి పురాణం చివరి ఘట్టంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కల్కి భగవానుడికి సాధించిన బ్రహ్మాస్త్రం సహా అనేక విధ్వంసక అస్త్రాలు స్వామివారిలో ఐక్యమైపోయాయని ప్రవచకాలు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు కూడా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారని అనేక సందర్భాల్లో పురాణాలు కూడా వివరించడం జరిగింది. అలాగే మన పాఠ్యాంశాలలో కూడా బ్లాక్ బాడీ లేదా కృష్ణ వస్తువు కూడా ఆకర్షించే గుణం కలిగి ఉంటుందని ప్రస్తావించడం జరిగింది. అలాగే అంతరిక్ష శాస్త్రంలో కూడా బ్లాక్ హోల్స్ కూడా అపరిమితమైన ఆకర్షించే గుణం కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ విశేషాలన్నీ సరిగానే ఉంటే, లేకపోతే తాము సరిచేసి నా ప్రశ్నలకు సమాధానం తెలియగలరు. దీనిపై నా ప్రశ్న, మహావిష్ణువైన కృష్ణుడు బ్లాక్ బాడీ, బ్లాక్ థీమ్, బ్లాక్ హోల్స్ థియరీకి ఉన్న సంబంధం ఏమిటి? అవి దేనిని సూచిస్తున్నాయని వేదం చెప్తుంది. అసలు కృష్ణతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవి నా ప్రశ్నల గురించి తాను పూర్తి చేస్తారని సో ఈ కల్కి భగవాన్ సంగతి, కల్కి అన్న అతను ఇంకా అవతారం తీసుకోలేదు. పోనీ పురాణాలు లెక్క తీసుకున్నా అతను ఇంకా అవతారమే తీసుకోలేదు. అవతారం తీసుకున్న తర్వాత అప్పుడు ఏమి బ్రహ్మాస్త్రం మింగాడు, ఏం మింగాడు, అన్ని అస్త్రాలు మింగాడు అన్నది తర్వాత సంగతి. ఇప్పుడైతే ప్రస్తుతం ఏం లేదు కదండి. సో దానికి ఇప్పుడు మన ప్రవచనకర్తలు చెప్తున్నారంటే ముందే భవిష్యత్ గురించి చెప్పేస్తున్నారు అని చెప్తున్నారనమాట. సో చెప్తే చెప్పారండి, మనకు సంబంధం లేదు అది. ఆయన మింగితే ఏంటి, మింగకపోతే ఏంటి? ఆయన ఇప్పుడు అవతారం అని మీరే చెప్తున్నారు. అవతారం అంటే ఏంటి? భగవంతుడు అవతారం అని మీరు చెప్తున్నాడు. భగవంతుడు మింగలేక ఇప్పుడు ఇంత ఈ అనంత సృష్టిని చూడండి ఒకసారి. సూర్యుడు ఉన్నాడు, మనకి భూమి ఉంది, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఎన్ని కోటాను కోట్ల నన్ను గర్భంలో ఉంచుకున్నాడు. ఓం హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రంలో స్పష్టంగా చెప్తున్నాడు తన గర్భంలో, హిరణ్య గర్భం అంటే తన గర్భంలో అనేక జ్యోతిష్యులు ఉన్నాయని. సో ఈ జ్యోతిష్యులని, సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ జ్యోతిష్యులు అనమాట. సో ఇవన్నీ కూడా తన గర్భంలో ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆయన గర్భంలో ఆయన మింగేసే ఉన్నాడు కదా అర్థము. ఇక బ్రహ్మాస్త్రం ఏంటి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇది. సో ఇది కాదండి. సో ఇవన్నీ కూడా ఈ కట్టుకథలను మీరు వినకూడదు. మీరు ఒక లాయర్, అడ్వకేట్, లాజిక్ ఉండాలి ఇక్కడ. ఆ లాజిక్ మిస్ అయినప్పుడు అడగాలి, ఎట్లా ఆయన మీరు అవతార పురుషుడు అంటే మీరు బ్రహ్మాండమైన మహావిష్ణు అవతారం అంటున్నప్పుడు కల్కి భగవాన్ అంటున్నారు మీరు అన్నప్పుడు ఆయన మింగకి ఏం చేస్తాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అది కదా లెక్క. సో ఆ లెక్కలు తీసుకోవాలి, కానీ ఆయన మింగితే ఏంటి, మింగకపోతే ఏంటంటే మనకు వచ్చే లాభం ఏంటి చెప్పండి. సో ఇవన్నీ వేస్ట్ అండి. ఈ కల్కి భగవాన్ కథలు, ఈ గోసాయి కథలు, ఇవన్నీ కూడా ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ చిన్న చిన్న స్టోరీస్ రాసుకున్నవి మన హిందువులు కూడా రాసుకోవడం మొదలుపెట్టాడు. బౌద్ధులు, జైనులు రాసుకుంటారు. ఇవి నమ్మకూడదండి. మీరు ఒక అడ్వకేట్, మీరు వాదించాలి, లాజిక్ వెతకాలి, వాదన ఉండాలి. వాదన అనే ఒక లాజిక్ని మీరు ఉపయోగించకపోతే నష్టపోతారు. ఒకసారి ఒక గురువు గారు శిష్యులకి బోధిస్తుంటాడు రకరకాల శాస్త్రాలు. ఒక శిష్యుడు లాజిక్ నేర్చుకుంటూ ఉంటాడనమాట. సో భార్య అడుగుతుంది గురువుగారిని, ఈ లాజిక్తో ఏముందండి, ఏమొస్తుంది మనకి, అది ఏంటి అసలు పనికొస్తుంది అటువంటి సబ్జెక్ట్ ఏమైనా అని అడుగుతుంది. చెప్తాలే అంటాడు. ఒకరోజు శిష్యులతో కూర్చొని భోజనం చేస్తుంటాడు, భార్య వడ్డిస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు సడన్గా ఆయన, అయ్యో ఇంత పెద్ద పురుగును మింగేశాను, నాకు ఇది కావాలి, మెడిసిన్ కావాలి, మెడిసిన్ కావాలంటే అందరు శిష్యులు తలా దిక్కుకు పరిగెడతాడు, కానీ ఒక శిష్యుడు మటుకు తింటా ఉంటాడు.
ఆయన లాజిక్ శిష్యుడు అనమాట. అయితే గురుపత్ని అడుగుతుంది, ఏనాయనా నువ్వు ఆయన గురువుగారు ఇంత పెద్ద పురుగు మింగేసని చెప్తే అందరు శిష్యులు గాబరా పడుతుండే, నువ్వేం పడతలేదంటే, ఏమ్మా ఇంత పెద్ద పురుగు అని తెలిసి మింగుతాడా? మీరు నమ్ముతారా దాన్ని? ఇదేం లాజిక్ అమ్మా అని చెప్పి ఊరుకొని మళ్ళీ తినేస్తుంటాడు. అంటే ఇది కరెక్ట్. గురువు అయిన వాడు ఇంత పెద్ద పురుగు అని తెలిసి తను ఎట్లా మింగుతాడండి? అది. సో ఈ లాజిక్ ఉపయోగించండి. లాజిక్ లేని మాటలు వద్దండి. ఏదైతే పనికి రాదో, అష్టప్రమాణాలకు నిలబడదో అటువంటి మీరు తీసుకోకూడదు. సో ఇది లెక్క. మీరు ఖచ్చితంగా ఉన్నది. అది మీరు మీ మతం కావచ్చు, మీ మతం కాకపోవచ్చు. కానీ అష్టప్రమాణాలకి నిలబడాలి. అప్పుడే మీరు దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే అమాయకుల్లాగా కొట్టుకుపోతా ఉంటారు. కలికి భగవాన్ వచ్చిండు, ఓ డప్పులు కొట్టేసేసి కలికి భగవాన్ లేదు, అవతారం లేదు, ఏమీ లేదండి. అవన్నీ ఫ్యూచర్‌లో వచ్చేది. ఇప్పుడు ఈ ప్రవచనకర్తలు చెప్తున్నారంటే వీళ్ళు వాళ్ళకంటే ఆయనకంటే గొప్పోళ్ళా? ఏదో చెప్తారండి. ఇటువంటి కథలు వినకూడదండి. దిస్ ఈజ్ రాంగ్. ఇలాంటి లాజిక్ లేని మాటలు మీరు వినకండి. అస్సలు వినకండి. వింటే మీరు పొరపడతారు. అలాంటి వినటము, చేయటము, దాన్ని అద్భుతంగా అనుకోవడం కూడా పాపమేనండోయ్. సరే, ఎనీహౌ అది మీ ఇష్టం అనుకోండి. నేనైతే ఇదే చెప్తున్నాను. ఇక మీ 4వ ప్రశ్నకు వెళ్దాము. సో ఇప్పుడు ఈయన కృష్ణతత్వానికొచ్చారు. రవితేజ గారు, కృష్ణతత్వము అనేది ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు, లేకపోతే కృష్ణ భక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు డెవలప్ చేసిన థియరీస్ అండి అవన్నీ. కృష్ణతత్వం అని. సో ఇది ఏం లేదు, ఉపనిషత్తుల్లో వాటిలోంచి కొంత అది తీసుకొని, వేదంలోంచి కొంత తీసుకొని వాళ్ళు కృష్ణతత్వం అని చెప్పి మొదలుపెట్టారు. దానికి బ్లాక్ హోల్కి సంబంధం లేదండి. బ్లాక్ బాడీ వేరు, బ్లాక్ హోల్ వేరు. బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఇప్పుడు మనకి ఒక వస్తువుని గనక మనం ఒక హాలోస్ఫియర్ తీసుకుందాం, ఒక గోళం లోపలంతా ఖాళీగా ఉంది. దానికి ఒక చిన్న చిల్లు పెట్టండి, పెట్టి కాంతి కిరణాలను దాని లోపలికి పంపించండి. ఆ కాంతి కిరణాలు లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావు. సో దాన్ని మనం బ్లాక్ బాడీ అంటాం. సో బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే అది మొత్తం అన్ని కిరణాలని అది వెదజల్లగలుగుతుంది, పీల్చగలుగుతుంది. సో ఇప్పుడు బ్లాక్ హోల్ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంది, అది దాని దగ్గరకు వచ్చిన వస్తువులన్నింటినీ ఆకర్షించేసి లోపలికి పంపించేస్తుంది. దాని నుంచి ఇంకా మీకు కిరణాలు కూడా బయటికి రావు. సో అటువంటిది బ్లాక్ హోల్. మీరే చెప్పండి, కిరణాలు కూడా బయటికి రానటువంటి దాన్ని అది మీరు ఎలా గుర్తుపడతారు చెప్పండి? ఒక వస్తువుని చూసినప్పుడు ఈ వస్తువు ఉంది, అంతరిక్షంలో ఉందంటే దాని నుంచి కిరణాలు వస్తూ ఉంటే అప్పుడు మనం ఒక ఎక్విప్మెంట్ పెట్టి ఆ కిరణాలను చూసి ఇక్కడ ఏదో వస్తువు ఉంది అని చెప్తాం. బ్లాక్ హోల్ అంటే అసలు ఏ వస్తువునైనా అది మింగేస్తుంది తప్పితే దాని నుంచి కిరణాలు బయటికి రావు. అప్పుడు అక్కడ ఒకటి ఉంది అని ఎలా తెలుస్తుంది? ఏముందండి అక్కడికి వెళ్తున్నాయి మళ్ళీ రావట్లేదు అంటే, అక్కడికి వెళ్తున్నా అంటే అటు పోవచ్చు కదా, అది కూడా ఉంది కదా. సో మొన్న ఒకసారి 2017లో 18లోను బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ కనిపించిందని సైంటిస్టులు అంతా గొడవ చేశారనమాట. బ్లాక్ హోల్ కనిపించడం ఏంట్రా బాబు, కనిపించని దాన్నే బ్లాక్ హోల్ అంటారు కదా. అంటే వాళ్ళు చక్కటి అంటే వాళ్ళు చెప్పడం కనిపించింది అంటే ఏంటో చెప్తాను మీకు ఇప్పుడు. అక్కడ ఏమైందంటే ఆ బ్లాక్ హోల్ అనుకునే వస్తువు ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా చాలా పార్టికల్స్ గిరిగిరా తిరుగుతున్నాయి, లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి, కొద్ది మిస్ అవుతున్నాయి. సో అలా గిరగిరా తిరగాలి అంటే, ఏదన్నా ఒక వస్తువు గుండ్రంగా తిరగాలంటే దానికి సెంటర్ వైపు ఆకర్షణ ఉండాలి, లేకపోతే తిరగదు. అక్కడేమో ఏమీ లేదన్నది మహాభయంకరమైన ఆకర్షణ ఉంటేనే అలా జరుగుతుంది, లేకపోతే అంత వస్తువులు అట్లా తిరగవు అని చెప్పి వీళ్ళు తేల్చారు. సో దానికి ఆ ఆకర్షణ ఏదైతే సెంటర్ వైపు ఉందో అదే బ్లాక్ హోల్ అని తేల్చుకున్నారు. సో అదొక అప్పుడు మిగతా సైంటిస్టులు కొంత నవ్వారు కూడా. ఏమంటే అదేదో డోనట్ లాగా ఉంది పైన అని, అంటే గారెలాగా బూరెలాగా ఉంది, అదేదో ఉంది మరి అదే అంటున్నారు వాళ్ళు అని ఒక ఒప్పుకుంటున్నారు అనమాట దాన్ని. సో ఇవన్నీ ఉన్నాయి సైన్స్లో, మీకు చాలా తెలియని ఉన్నాయి. ఎన్నో గప్పాలు కొట్టేస్తున్నారు వీళ్ళంతా. ఎవరికైతే ఏ థియరీలు అయితే వాళ్ళు నిష్ణాతులు అయ్యారో వాళ్ళు ఎన్ని గప్పాలు కొట్టినా మనం వినాల్సి వస్తుంది. సో అదనమాట. సో ఈ గప్పాల థియరీలు చాలా ఎక్కువైపోయినాయి సైన్స్లో, మీకు తెలియదు, భయంకరంగా ఎక్కువైందనమాట. సో ఎనీహౌ ఒకటి ఉందనుకుందాం, దానికి కృష్ణతత్వానికి సంబంధం లేదు. కృష్ణుడు కూడా ఆకర్షణ శక్తి గలవాడు అంటే కృష్ణుడు చార్మింగ్గా ఉండొచ్చు గాక, అతను అనేక మందిని ఆకర్షించబడి ఉండొచ్చు గాక. అంత ఆకర్షించబడేవాడు ఉంటే దుర్యోధనుడు కూడా ఆకర్షించబడేవాడు కదండి. ఏం చెప్తామండి మనము? ఈ లాజిక్ ఉపయోగించరా మీరు ఎక్కడ? దుర్యోధనుడు, తర్వాత కంసుడు, తర్వాత మన కీచకుడు కాదు, అదేంటి
భీముడు చంపాడు చూడండి. అతను పేరు మర్చిపోతున్నానేంట, ఏమై ఉంటుందబ్బా, ఆ, జరాసంధుడు. జరాసంధుడు ఆ తర్వాత అనేక రాక్షసుని నేను చంపాడు కదా, ఈయన ఆకర్షిస్తున్నాడు, అందరూ ఆకర్షించబడాలి కదా. ఆకర్షించబడి అయ్యో కృష్ణ నీ కృష్ణతత్వానికి మేము జోహార్లు. అప్పుడు వీళ్ళు ఏదో పుస్కి కబుర్లు చెప్తారు మళ్ళీ. అతను చెడు కర్మలు చేశాడు, పాపం చేశాడు, అతనికి శిక్ష పడుతుంది, ఈ జన్మలో అతను చంపబడాలి. చంపబడేదానికి ఆకర్షణ ఎందుకు మరి ఇంకా? అది వాడి కర్మ అయినప్పుడు ఈయన ఆకర్షణ ఏముంటుంది అక్కడ? సో అందుకని మీరు ఈ థియరీస్ జస్ట్ నమ్మకండి. కృష్ణుడు గొప్పవాడు. ఆయన ధర్మం కోసం తన జీవితాన్ని ధారపోసాడు. ఆయన ధర్మం కోసమే పోరాడాడు, ధర్మం వైపే నిలబడ్డాడు. అతను ఎక్కడ నిలబడితే అదే ధర్మం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదే తత్వం, ఎందుకంటే ఇంకేం లేదు. సో అంతేకాని ఏదో ఆకర్షించబడ్డాడు, 16,000 గోపికలు వచ్చారు, హత్తుకున్నారు, ఈ డర్టీ థియరీస్ అని నమ్మకండి. ఇవి డర్టీ థియరీస్, డర్టీ పిక్చర్. ఇది కృష్ణుణ్ణి అనవసరంగా అభాసు పాలు చేస్తున్నారు. కాదండి, వాళ్ళంతా పూర్వజన్మలో గోపికలు, ఒక ఋషులు, వాళ్ళు రాముణ్ణి ఆలింగనం చేసుకుందామంటే ఇప్పుడు కాదు, వచ్చే జన్మ దాకా వెయిట్ చేయండి, అప్పుడు నేను కృష్ణుడిగా పుడతాను, అప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలింగనం చేసుకుంటామని సొట్ట కబుర్లు చెప్తారు. ఇలాంటి చెత్త స్టోరీస్ నమ్మకండి ప్లీజ్. మీరు యువత, మీరు ఎట్లుండాలి? బ్రహ్మాండమైన తేజస్సుతో వర్ధిల్లాలి. ఇలాంటి ఎదవ కబుర్లు, చెత్త కబుర్లు కృష్ణుడి మీద నమ్ముతారా మీరు? కృష్ణుడు ధర్మపరుడండి. ఆయన ధర్మం కోసం నిలబడ్డాడండి. ఆయన ధర్మం వైపే ఉన్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. ధర్మం అంటే ఏంటో తెలుసా అండి? ధర్మం అంటే వేదం అండి. వేదంలో ఉన్నవి తూచా తప్పకుండా పాటించిన వాడు గోపికలను హత్తుకోవడం ఏంటండి? ఏదో గొడవ. కాకపోతే మనలాంటి మానవులు చేస్తాం అలాంటి పనులు, కానీ ఉత్కృష్టుడు కృష్ణుడు. అలాంటి వాడిని మనము పాపాచరణ చేయించడం తప్పండి. ఆయన ఆకర్షింపబడ్డాడంటే ధర్మంతో ఆకర్షింపబడ్డాడు. అది అధర్మ పరులకు వికర్షింపబడతాడు డెఫినెట్గా కదా. అందుకే దుర్యోధనుడు వికర్షింపబడ్డాడు. సో ఇలా అర్థం చేసుకోవాలి. కానీ కృష్ణతత్వము అదేదో తత్వం అని చెప్పి వీళ్ళు రాసే రాసక్రీడలన్నింటినీ మనం నమ్మి అలాంటి పనులు చేయకూడదండి. అది మన పని కాదు. కాబట్టి బ్లాక్ హోలుకి కృష్ణుడికి సంబంధం లేదు. ఇక విష్ణు అవతారం కృష్ణుడు అని మీరు నమ్మితే అది మీ ఇష్టం. ఎందుకంటే పరమాత్ముడు అన్నవాడు ఈ సృష్టిని చేశాడండి. ఎంత గొప్పవాడు. ఆయన్ని పట్టుకొని చిల్లరగా గోపికల్ని హత్తుకున్నాడు, ఆలేడు. ఏంటండి ఇదంతా? కాస్త ఆలోచించండి, మెదడు పెట్టండి, యువతన్న మెదడు పెట్టండి బాబు. ఈ ఆ ప్రవచనకర్త కంటే ఇంకేం బుద్ధి లేదు అని ఏదో చెప్తుంటారు. మీరెట్లా నమ్ముతారు? యు ఆర్ యూత్, యు హ్యావ్ ది టెండెన్సీ టు ఆర్గ్యూ. మీరు లాజికల్గా ఆలోచించండి. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. మేమన్నీ తెలియదండి, కృష్ణుడు భగవంతుడు. ఏంటండి భగవంతుడు? ఆడ కీచకుడు కొడుతుంటే, జరాసంధుడు కొడుతుంటే పారిపోయి అక్కడ పోయి ద్వారకలో పోయి ఉన్నాడు. ఎందుకున్నాడు మరి? ఇక్కడి ఎందుకు పారిపోవాలి ఆయన భగవంతుడు అయినప్పుడు? లేదండి, ఆ జరాసంధుని చంపగలిగేవాడు ఓన్లీ భీముడు. వీళ్ళందరూ ఒక నక్షత్రంలో పుట్టారు. గందరగోళం. ఇంక ఈయన పుట్టేందుకు మరిగా? సో ఇవన్నీ జస్ట్ దిస్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెండ్. రియాలిటీ ఏంటంటే అవును, కృష్ణుడు బలరాముడు కలిసి తన యదువంశాన్ని అంతా తీసుకొని ఇక్కడొద్దు, ఊరికే కొట్లాడలు అవుతున్నాయి, వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు అని చెప్పి వాళ్ళే వెళ్ళిపోయి ఇంకో చోట ఉన్నారు. సరిపోయింది కదా. ఇక జరాసంధుడు చెప్పాలి, ఇది లేదు అది లేదు అనుకొని వెళ్ళిపోయాడు. సో ఇది అంతేగాని దానికి లేదు ఒక పర్పస్ ఉంది, అందుకే ఆయన అక్కడికి వెళ్ళి ఈ యదవ స్టోరీలు చెప్పొద్దు. సింపుల్ స్టోరీ. ఈ జరాసంధుడితో పడలేకపోతున్నాం, మనం వేరే చోట పోయి ప్రశాంతంగా ఉందామని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నిర్మించుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. దట్స్ ఇట్ స్టోరీ, పీరియడ్. ఇంకేం లేదు, బాటం లైన్ అది. అంతేకాని ఆయన అవతార పురుషుడు ఇది అని మీరు నమ్మితే అది మీ గొడవ, నాకు సంబంధం లేదు. కానీ తప్పది. అలాంటి థియరీస్ నమ్మకండి, లాజిక్ ఉపయోగించండి. అష్ట ప్రమాణాలకి అది సరిపోవాలి. ఈ 8 ప్రమాణాలకి సరిపోకుండా ఏదో చెత్త థియరీ అవన్నీ రాసుకొస్తే మీరు నమ్మకూడదు. ఓకేనా? ఇది నా అడ్వైస్. సో ఇక బ్లాక్ బాడీ అవన్నీ చెప్పాను కదండి ఆల్రెడీ. బ్లాక్ బాడీ ఉందో లేదా బ్లాక్ హోల్ ఉందో మనం ఏం చేసేది లేదు. ఆ బ్లాక్ హోల్ మన దగ్గరికి రాదు. కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా దగ్గర, మనం దాని దగ్గరికి వెళ్ళలేం. ఎందుకు దాని గురించి గోల? మనకి వ్యర్థం అన్నమాట. ఒక డిటెక్టివ్ నవల్ రాస్తుంటాడు, షెర్లాక్ హోమ్స్ అనేది ఉంది, అతను రాస్తాడు. అందులో షెర్లాక్ హోమ్స్ని అతని అసిస్టెంట్ అడుగుతాడు అనమాట. డాక్టర్ వాట్సన్ ఉంటాడు. నువ్వు భూమి నక్షత్రాల గురించి పట్టించుకో అంటే అని ఒకటే సింపుల్గా అంటాడు. ఇక్కడ హత్య జరిగింది. ఈ హత్య జరిగితే భూమి తన చుట్టూ తను తిరుగుతుందా, సూర్యుడి చుట్టూ తిరుగుతోందా, చంద్రుడు వచ్చి తిరుగుతున్నాడా, ఏ గ్రహాల చుట్టూ ఏం తిరుగుతుంది, దాంతో దీనికి సంబంధం ఏంటి? ఎవడు చంపాడో వాడిని పట్టుకుందాం పట్ట అంటాడు.
అదనమాట. సో మీరు సింపుల్ స్టోరీ ఏంటంటే మీరు లాజిక్ ఉపయోగించండి. డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ అన్నెసెసరీ ట్రాష్. లీవ్ ఇట్. ఆ చెత్తంతా వదిలిపెట్టి ఎవాల్వ్ అవ్వండి. మీలో తేజం పెంచుకోండి. కాన్ఫిడెన్స్ పెంచుకోండి. భగవంతుడు అంటే తప్పు అని ఎక్కడా చెప్పకూడదు. కానీ ప్రతి ఒక్కడిని భగవంతుడి కింద చెప్పడం అన్నది మన మూర్ఖత్వం అవుతుంది. అలాంటివన్నీ చేయకండి. కృష్ణుడు ఉత్కృష్టుడు, ఉత్తముడు, మానవుల్లో కంటే ఉత్తముడు. కాబట్టి అతన్ని మీరు భగవంతుడు పోలిస్తే తప్పు లేదు. కానీ అతనే అవతారం తీసుకున్నాడు. వద్దండి ప్లీజ్. లెట్స్ నాట్ స్టాప్ ఇట్ సమ్వేర్. ఓకే, ఉంటానండి. మీ ప్రశ్నకు సమాధానం వచ్చినాయి. అయితే ఇంకొక ఆయన అడిగాడు, తరుణ్ అని అతను అడిగాడు. అది కూడా వినేద్దాం. అది కూడా చెప్పేసుకుంటే అయిపోతుంది అనమాట. అండి, నా పేరు తరుణ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, కొన్నిసార్లు మనం ఊర్లో అమ్మవార్లకు ఏదో మొక్కుకుంటారు కదా, ఇలా జరిగితే నన్ను కొడుకుని తెస్తాను, మెక్కను తెస్తాను, వాళ్ళు కొన్ని కోరికలు కోరుకుంటారు. సో ఈ ప్రాసెస్ లో అది మనం వ్యాపారంగా ఇది తప్పు ఇలా చేయకూడదు అని తెలిసి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత, సో ఇప్పుడు అది మనం చేయకుండా ఉండడానికి మన మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. సో అది చేయకుండా ఉండడానికి ఏమైనా దోషం వస్తుందా, లేదంటే దానికి క్షమాపణగా మన అమ్మవారిని ఏమైనా ప్రేయర్ చేయడానికి ఏదైనా ప్రేయర్ చేసి అది జ్ఞానం అట్లా చేశాను, ఇప్పుడు అలా చేయను ఏమైనా మనం చేయడానికి ఏమైనా ఉంటుందా, దానికి సమాధానం తెలియజేశారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు తరుణ్ ప్రశ్న విన్నారు కదండి. అమ్మవారి దగ్గర బలిస్తుంటారు కోళ్ళని, మేకలని. ఆ తర్వాత అది తప్పు అని తెలుసుకొని మనం కనుక అది చేయకుండా ఉంటే అమ్మవారికి ఏమైనా కోపం వస్తుందా, అదేమైనా పాపమా, దానికి ప్రాయశ్చిత్తం ఏమైనా ఉందా, దీని గురించి అడుగుతున్నాడు. తరుణ్ గారు, మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ జీవినైనా హింసిస్తే పాపం అండి. అమ్మవారు అడిగింది అని వీళ్ళు చెప్తారు కదా. సరే, ఒకసారి అనుకుందాం కాస్త. అమ్మవారు అడిగారు అనుకుందాం. అడిగి మీరు కోడిని బలిచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ కోడిని అక్కడ వదిలేసేసి అమ్మవారు వదిలేసి వెళ్ళిపోతారా, దాన్ని వండుకొని తింటారా? ఆ బలిచ్చిన దాన్ని మీరు వండుకొని తింటారు, కానీ అక్కడ వదిలేసి వెళ్ళారు మీరు. ఎందుకు? అరే, మీరు తినేదానికి మీరు అమ్మవారి పేరు మీద ఎందుకు తింటాం? మీరే తినండి. సో దానికి అమ్మవారి పేరు ఎందుకు చెప్తున్నారు? ఇది ప్రశ్న. ఒకప్పుడు భారతదేశం అంతా వెజిటేరియన్ చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎప్పుడైతే పాశ్చాత్యులు వేరే దేశాలని దేశంలోకి వచ్చి వాళ్ళు దండయాత్రలు చేసి కొంతమంది రాజును జయించిన తర్వాత వాళ్ళు మాంసం మేము తింటున్నాం, అందుకే మేము బలంగా ఉన్నాం అని చెప్తే, వీళ్ళు వెజిటేరియన్స్ మేము తినలేం కదా అనుకున్నప్పుడు ఎవరో కొంతమంది కల్పించి, లేదురా అమ్మవారికి బలిచ్చి తింటే నీకు బలం వస్తుంది, నువ్వు కూడా యుద్ధం చేస్తావు అని చెప్పి ఏదో కల్పించి పెట్టేసి అక్కడి నుంచి మాంస వృత్తిని అభివృద్ధి చేశారనమాట. సో అది తప్పితే ఇంకొకటి లేదు. కాకపోతే అమ్మవారు అడిగింది అని చెప్పడం తప్పది. ఒకవేళ కాసేపు అనుకుందాం, నిజంగానే అమ్మవారు అడిగారు, మీరు చక్కగా కోడిని కోసి అక్కడ పెట్టారు, ఆమె తినదు, ష్యూర్, అది మీరే తింటారు. మరి మీరు తింటున్నారు కదా, అమ్మవారు తినలేదు కదా అంటే, మనలో పండితులు కొంతమంది ఉంటారు, ప్రవచనకర్తలు, పండితులు, అబ్బో చాలా తెలివిగా సమాధానం చెప్తారు. ఏమంటే, దానిలో ఉన్న సూక్ష్మ భాగానంతా తీసేసుకుంటుంది, మిగిలింది మీకు ఇస్తోంది, కాబట్టి ఆమె తినేసిందని చెప్తారు. సూక్ష్మ భాగం ఏమిటి? మీరు ఫస్ట్ ఎంత వెయిట్ ఉందో చూడండి, చంపినప్పుడు కాసేపు అయిన తర్వాత అదే వెయిట్ అదే ఉంటుంది. కాబట్టి ఇంక మీకు దోషం లేదు, ఇక అదే సేమ్ అన్నమాట. సో ఈ చచ్చు కబుర్లు, సూక్ష్మం తినేసింది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఏంటంటే, ఒక పుస్తకంలో ఉందండి, ఒక పుస్తకంలో ఒక పద్యం ఉంది, శిష్యుడికి ఇచ్చాడు. ఆ శిష్యుడు ఆ పద్యాన్ని చూసి చూసి మెమరైజ్ చేసుకొని ఆ పుస్తకం అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత గురువు గారు పద్యం చెప్పగలుగుతావు అంటే చెప్తాడు. చెప్తే మరి బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఉండగా కూడా నువ్వు మెమరైజ్ చేసి చెప్పగలుగుతున్నావు కదా, అలానే భగవంతుడు కూడా ప్రసాదాన్ని తినేసి నీకు కూడా అలా యాజ్ ఈజ్గా మిగిల్చాడు, ఆయన భగవంతుడు కదా అంటాడు. దానికి అసలు ఏమన్నా ప్రమాణంలో ఏమన్నా అసలు సంబంధం ఉందా? ఇట్లా చెత్త స్టోరీలు, చెత్త లాజిక్లు చెప్పి యూత్ని పాడు చేయడం తప్పితే ఇంకొక పని లేదు. మీరు నమ్మకూడదండి తరుణ్ గారు ఇలాంటివన్నీ. అమ్మవారికి బలి ఇవ్వటాలు ఇవన్నీ అసలు మీరు బలి ఇవ్వకపోవడం అనేది అమ్మవారు మెచ్చుకుంటారు, ఒకవేళ అమ్మవారు ఉంటే. సో మెచ్చుకుంటారు. సో అలాంటి మెచ్చుకునే అమ్మవారిని మీరు తప్పకుండా వేదం ప్రకారం ధర్మాత్ములు అవుతారు. సో మీరు అట్లాంటి పని చేయకండి, మీరు ఏమి చేయకండి. ఇది నా భరోసా. మీకు పాపం అంటది, ఇది నా భరోసా. ఏదైనా ఉంటే పాపం నాకు, నేను చెప్తున్నా కదా మీకు, ఏదైనా ఉంటే నేను ఆ పాపం తీసుకుంటానండి. మీరు బలి ఇవ్వకపోవడం మూలంగా మీకు ఏదైనా పాపం వస్తే తరుణ్ గారు ఒకటే మాట చెప్పండి, అమ్మా ఇగో ఈ పెద్ద మనిషి చెప్పాడు, ఆ పాపం అంతా ఏదైనా ఉంటే ఆయనకి ఇవ్వని చెప్పి అయిపోయి, మీరు బలి ఇవ్వకండి. ఓకే, ఐ విల్ టేక్ దట్ వన్. ఓకే తరుణ్, ఉంటానండి. ఓ